హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వి5 ఫ్యామిలీ షో. ఇండినో ఫౌండేషన్ వాళ్ళు సోషియావుడ్ అనే ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు. దానికి మనకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. నేను, మా వారు, పాప ఆ ఈవెంట్కి వెళ్తున్నాము. ఇంకిద్దరు బాయ్స్ని తీసుకెళ్ళట్లేదు, అక్కడ 2 మెంబర్స్ని అలో చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఈవెంట్కి వెళ్ళాము. అప్పుడు చిరంజీవి గారు గెస్ట్గా వస్తారని చెప్పారు, బట్ ఏవేవో రీజన్స్ వల్ల రాలేకపోయారంట. ఈసారి ఎవరు వస్తారా అని కొంచెం ఎగ్జైటెడ్గా వెళ్తున్నాము. బయట కొంచెం రెయిన్ పడుతుంది. ఈ ఈవెంట్కి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు. ఎంచక్కా వాళ్ళతో మాట్లాడచ్చు, పరిచయం పెంచుకోవచ్చు అని అనుకుంటున్నాను. చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో. ఈ సోషియావుడ్ అనే ఈవెంట్ హైదరాబాద్లోని టీ హబ్లో కండక్ట్ చేస్తున్నారు. మనం ఈ టీ హబ్లోకి ఎంటర్ అవ్వడానికి ఒక ఓటీపీ ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఒక ఓటీపీ ఉంటుంది. ఓటీపీ ఉన్న వాళ్ళు మాత్రమే లోనికి ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ఈవెంట్ 5th ఫ్లోర్లో అన్నమాట. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయిపోయాము. లిఫ్ట్లోకి వెళ్ళగానే ఇంకా అమ్ము మీరు కత్తుకుపోయింది. ఓకే, ఇప్పుడు 5th ఫ్లోర్కి వెళ్ళిపోయాము. ఈ ఈవెంట్కి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు అండ్ సుమ గారు గెస్ట్ లాగా వచ్చారు. వీళ్ళు కాసేపు మాట్లాడారు. నేను కొంతవరకు రికార్డ్ చేశాను, ఇప్పుడు చూడండి అవి. సోషల్ మీడియా అండ్ ఆల్సో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు ఇవాళ. ఐ థింక్ దేర్ ఆర్ మెనీ ఫుడ్ బ్లాగర్స్, అలాగే టెక్నాలజీ పంచేవాళ్ళు ఉన్నారు, అలాగే ట్రావెల్ బ్లాగర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా ఎక్కువగా ఎంపవర్మెంట్ ని కలిగించింది ఈ సోషల్ మీడియా అని చెప్పడానికి చాలా చాలా ఎక్కువ ఆనందిస్తున్నారు. ఇందులో ఉన్నటువంటి ఎంతో మంది ఆడవాళ్ళు వాళ్ళ ఓన్ ఛానల్స్ ని స్టార్ట్ చేసి దాన్ని జస్ట్ ఒక హాబీగా పెట్టి ఆ తర్వాత ఇప్పుడు ఫైనాన్షియలీ కూడా ఇండిపెండెన్స్ ని సంపాదించారు అన్న దానికి చాలా పెద్ద నిదర్శనం మన సోషల్ మీడియాలో ఈ రోజు ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఎంతో మంది ఆడవాళ్ళు. అండ్ విత్ దిస్ ఆల్సో కమ్స్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. మనం మాట్లాడేటువంటి ప్రతి మాట, మనం చేసేటువంటి ప్రతి వీడియో ఎంతమందిని ఇంపాక్ట్ చేస్తుంది అనే దానికి మన వర్డ్ ఇన్ఫ్లుయెన్సర్ పెద్ద నిదర్శనం. కాబట్టి అందరం జాగ్రత్తగా ఈ బాధ్యతల్ని నిర్వహించాలి అని. అండ్ ఈ రోజు వచ్చినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ తో పాటు వాళ్ళు కూడా మీరు కామెంట్స్ పెట్టేటప్పుడు మీ మీద కూడా చాలా బాధ్యత ఉంది. ఎందుకంటే మేము ఇన్ఫ్లుయెన్సర్సే కాదు, జనరలీ మనుషులే చాలా సెన్సిటివ్ పీపుల్. సాధారణంగా బంధువుల దగ్గర కలవడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏంటమ్మా నల్లబడిపోయావు, ఏంటమ్మా లావుగా అయిపోయావు, ఏంటమ్మా బాగా బతచిక్కిపోయినట్టు పాడైపోయావు ఈ మధ్య అంటేనే బాధపడేటువంటి మనము ఇంతమంది ఇన్ని వేల కామెంట్స్ ని పబ్లిక్ స్పేస్ లో పెడుతుంటే ఎలా రియాక్ట్ అవుతాము అన్న దానికి కూడా కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా కొంచెం బాధ్యతగా వాళ్ళ కామెంట్స్ ని కూడా పెడితే అలాంగ్ విత్ ద సెలబ్రిటీస్, అంటే ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ, ఇస్ నాట్ ఓన్లీ వన్ పర్సన్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ ద కంప్లీట్ సొసైటీస్ రెస్పాన్సిబిలిటీ అని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ రోజు ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడడానికి, నేను ఇంకా కొంచెం సేపు ఉంటాను ఇక్కడ. అండ్ అనిల్ గారు గ్రేట్ వర్క్ అండి. ఆయన చేస్తున్నటువంటి ఈ వర్క్ హెస్ బీన్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ వాట్ హీ వెంట్ త్రూ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్. అండ్ దాన్ని ఊరికి ఒక ఎక్స్పీరియన్స్ గా వదిలేకుండా వేరే వాళ్ళకి అలాంటి ట్రోల్స్ అలాంటివి జరగకూడదు అని చెప్పి ఆయన యాక్షన్ తీసుకోవడం జరిగింది అని నేను విన్నాను. దట్స్ రియల్లీ సంథింగ్ అమేజింగ్. అండ్ ఆయనతో పార్ట్నర్ చేస్తున్నటువంటి మన విజయ్ భాస్కర్ గారు అండ్ ద హోల్ కంప్లీట్ టీమ్, గాత్రి అండ్ ఎవ్రీబడి, కుడోస్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్. And thank you so much everybody. I will be seeing all of you all soon. Ante ee roju, okay? Thank you very much. So because thank you Anil garu. ఇందాక ఈయన నా గురించి ఇంత చెప్పిందంతా గతం. నేను ఎప్పుడు గతాన్ని నమ్మను, ప్రజెంట్ ఏంటి ఫ్యూచర్ ఏంటి అంటే మన గతంలో కూడా వెళ్తే మన చిన్నప్పుడు చెప్తుండేవారు. చిన్నప్పుడు అంటే మా చిన్నప్పుడు మంచి చెడు, మంచిగా మాట్లాడాలి, చెడు మాట్లాడకూడదు అని అప్పుడు తెలుగు బుక్స్లలో ఉండేది. ఇప్పుడు అదంతా కనుమరుగు అయిపోయింది. ఈరోజు టెక్నాలజీ పెరిగిన తర్వాత అంటే అది రియాక్ట్ అవ్వడం, దానివల్ల సొసైటీలో ఉన్నదానికి మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. మంచి కంటే ఎక్కువ చెడు స్ప్రెడ్ అవుతుంది. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఏదైనా మాట్లాడినప్పుడు ఆ మాటలు సొసైటీకి పాజిటివ్ ఇంపాక్ట్ ఉండేలాగా మాట్లాడాలని, ఏదైనా ప్రమోట్ చేస్తే 1కి 2 సార్లు చూసుకొని ప్రమోట్ చేయాలని, లేదంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అండ్ సైబర్ క్రైమ్ వీటన్నిటి గురించి ఇన్ఫ్లుయెన్సర్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడమే ఈ సోషియావుడ్ ముఖ్య ఉద్దేశం అన్నమాట.
ఇందులో బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్గా మన ఛానల్ కూడా సెలెక్ట్ అయింది. అది సుమగారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్స్ టు ఎన్నో ఫౌండేషన్. ఇంత తక్కువ టైంలో ఇంత రీచ్ ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ముందు కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. అప్పటి వరకు బాయ్.